కేటీ రామారావు ఈ రోజు ఉదయం ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని మీరు చూసుంటారని అనుకుంటున్నాం. బహుశా దానిలో పెద్దలు ముందే చెప్పారు అంటూ కనకపు సింహాసనమున శునకము అంటూ ఒక పద్యాన్ని అయితే కోట్ చేసినటువంటి పరిస్థితి. కిందికి వెళ్ళి ఒక కామెంట్ చూసినట్టు ఏదో ఉంటే దానిలో మొత్తము రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మా కామెంట్సే కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డినే కోట్ చేశారు అనేటువంటి విధంగా ఆ ఒక ట్వీట్ కామెంట్స్ అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి. మీరు చూసారా? అసలు చూస్తే అసలు మీ రియాక్షన్ ఏంటి? అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాజీ మంత్రి మాట్లాడుతున్నటువంటి మాటల మీద. కుక్కలకున్న విశ్వాసం లేని వ్యక్తి కేటీ రామారావు. రామారావు గారు పేరు పెట్టుకొని నట్టేట ముంచిన వ్యక్తి వాళ్ళయ్యా ఈ కేటీ రామారావు. ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి అనతి కాలంలోనే రాజకీయాలు ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో తెలంగాణ ప్రజల యొక్క మద్దతుతోటి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నీలాగా అమెరికాలో అంట్లు దోముతూ వచ్చి అయ్య చాటున ఎదిగి మంత్రి అయిపోయి ఏదో ముఖ్యమంత్రి స్థానంలో ఉండనుకున్న వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు. అహంకారంతో మాట్లాడకు. ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి ప్రతినిధిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తిని ఈ విధంగా అవమానకర మాటలు మాట్లాడడం అంటే తెలంగాణ సమాజమే సహించదు. మీ అయ్య గతంలో మాట్లాడుతూ ఉండే అది తెలుసుకొని మాట్లాడు. మీరు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి అమలుకు నోచుగానటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ ఉద్యమ క్రమంలో మా అయ్యకు కాలి ప్రాణాపాయంలో ఉన్నాడు, తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాలు ప్రకటిస్తే సరిపోదని చెప్పి మాట్లాడుకున్నది మీరు. ఆ క్రమంలో కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఉంటూనే మీ చెల్లెల్ని కూడా అడుగు చెప్తారు. వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చి తెలంగాణ కొరకు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన ఏమైనా చర్యల గురించి మేము సహకారం చేయొచ్చని మాట్లాడినాం ఇప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్యమ చరిత్రను ప్రశ్నించకు, ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తిని గౌరవించడం నేర్చుకో. నీకు ఎలాంటి విశ్వాసము లేదు, లేక నీకు తెలుగు అసలుకే రాదు. ఎవడో రాసిచ్చిందని పద్యాలు చదవకు, మేమన్నా తెలుగు మీడియం చదువుకున్నాం. కాబట్టి నీకు అతి తెలివితోటి ప్రదర్శించకు, అహంకారంతో మాట్లాడకు. అది గుర్తుంచుకుంటే మేము కూడా నీలాగా మా సంస్కారంగా మాట్లాడి చాలా మాట్లాడవచ్చు. కాబట్టి సంస్కారం ఉన్నది కాబట్టి నేను వదిలిపెడతా ఉన్నాం. ఇప్పటికన్నా తెలివి తెచ్చుకొని పిచ్చుకుక్కలాగా మాట్లాడకు. అధికారం పోయిందని చెప్పేసి కలుదైన కోతిలాగా ప్రవర్తిస్తా ఉన్నావు. అది మానుకుంటే మంచిది. మీకున్నటువంటి మీరు ఎట్లాగో అడ్వకేట్గా ఉన్నారు. ఇప్పుడు కేటీ రామారావు ఏమంటున్నారంటే కోదండరాము ఎమ్మెల్సీ అనేది చెల్లదు, మేము కోర్టులోనే తేల్చుకుంటామన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. మీకున్నటువంటి లా నాలెడ్జ్ ప్రకారం అవకాశం ఉంటుందా గవర్నర్ వన్స్ సిఫార్సుని యాక్సెప్ట్ చేసిన తర్వాత, మంత్రివర్గ నిర్ణయాన్ని ఓకే చేసిన తర్వాత? కోదండరాము గారి పైన ఇంకొక మాట మాట్లాడితే ఇవాళ యావత్తు తెలంగాణ సమాజం నీ చెంప చెల్లు అనిపిస్తాను గుర్తుంచుకుంటే మంచిది. ఉద్యమకాలతో నీ వెంటబడి తంతరు, నిన్ను బట్టు పిడగొట్టి కొడతారు. ప్రొఫెసర్ కోదండరాము గారి యొక్క పాత్ర తెలంగాణ ఉద్యమంలో వారు వహించిన పాత్ర యావత్తు దేశానికి విదితం. ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆదేశిస్తూ గత ఎన్నికల్లోనే 2018లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లనే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పునర్నిర్మాణంలో జరుగుతున్న అవినీతి పైన నిర్విరామంగా పోరాటం చేస్తున్న వ్యక్తి కోదండరాము గారు. వారిని ప్రశ్నించే స్థాయి సంస్కారం నీకు లేదురా విధవా. నీ కోర్టులు తెలుసుకోవటమా, నీ అబ్బ కోర్టు తెలుసుకోవడం తెలుసుకో. ఎవరు ఆపలేరు దాన్ని. ప్రొఫెసర్ కోదండరాము గారిని గౌరవించడం అనంటే ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చిన సత్కారం కాదు. అది యావత్తు తెలంగాణ ఉద్యమకారులకి, విద్యార్థి లోకానికి, ఉద్యోగులకి, తెలంగాణకై నిస్వార్థంగా పాటుపడ్డ ప్రతి వ్యక్తిని గౌరవించినట్టుగా అవుతుంది. చివరగా టీపీసీసీ రేసులో మధుయాష్కి గౌడ్ ఉన్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. నిజంగానే అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారన్నా మీరు? గుర్రాలు రేసులు ఉంటాయి, మనుషులు ఉండరు. ఇవాళ పీసీసీ పదవి ఖాళీ లేదు, ప్రయత్నాలు లేవు. అది ఖాళీ ఏర్పడ్డప్పుడు మాట్లాడుకుందాం. ఇది మధుయాష్కి గౌడ్ చెప్తున్నట్టు మాట. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అనేటువంటి స్టేజీ కాదు, కోదండరాము ఎమ్మెల్సీ అనేది తీసివేయాలనేటువంటి మాట ఇంకొకసారి మాట్లాడితే ఉద్యమకారులందరూ కూడా ఊవెత్తున మళ్ళీ మీదకి వచ్చేటువంటి అవకాశం అయితే లేకపోదని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.